సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసెస్ పెరుగుతున్న వేళ ఇప్పుడు కొత్త వేరియంట్ JN1 అని చెప్తున్నారు. మరి ఈ JN1 ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి రమణ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. రమణ ప్రసాద్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త వేరియంట్ JN1 ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? అంటే గత కోవిడ్ కన్నా కూడా ఇప్పుడు డేంజరస్ అంటారా? లేదమ్మా, ఇప్పుడు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఇది చాలా మైల్డ్ విరులెన్స్ ఉన్న వైరస్. సో దీనివల్ల ఏంటంటే ముందులాగా మనకి పాండమిక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఏంటంటే చాలా లిమిటెడ్ గానే దీని ఎఫెక్ట్ ఉండబోతూ ఉంటుంది అనమాట. సో సర్వసాధారణంగా ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్ మనకి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా A, ఇన్ఫ్లుయెన్జా B, స్వైన్ ఫ్లూ, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ ఆల్రెడీ మనకి ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా ఒకటి యాడ్ అయింది అనమాట. దానికి స్ప్రెడ్ అనేది ఎక్కువగా జరుగుతోంది. అలాగే కొన్ని డెత్ కేసెస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం మనకి ఈ సీజన్ లో ముఖ్యంగా వాతావరణం మారే టైంలో ఎండాకాలం నుంచి వానాకాలంకి వెళ్ళేటప్పుడు సడన్ గా ఇలా చల్లగాలు వచ్చినప్పుడు ఏంటంటే వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ అవుతాయి. సో ఈసారి ఏంటంటే ఉన్న వాటితో పాటు మళ్ళీ ఈ కోవిడ్ ఈ వైరస్ నేనున్నానంటూ వచ్చిందనమాట. బట్ మనం ఎక్కువ శాతం గమనిస్తే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి. గొంతు నొప్పి, జలుబు, 101, 102 టెంపరేచర్, బాడీ పెయిన్స్, ఇలా సర్వసాధారణంగా ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఉంటాయో దీనికి ఇప్పుడు అలానే ఉన్నాయి. కానీ మీరు అన్నట్టుగా డెత్స్ ఏవైతే కొన్ని జరిగినాయో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉండే ప్రాబ్లమ్స్ లో ఇంకా డయాబెటీస్ కావచ్చు, కిడ్నీ డిసీజ్ కావచ్చు, లివర్ డిసీజ్ కావచ్చు, ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు కావచ్చు, పెద్ద వయసు వారు, ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఏంటంటే ఎనీ నార్మల్ వైరస్ ఇన్ఫెక్షన్ న్యూమోనియాగా మారినట్టే వాళ్ళలో ఇది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు అనమాట. అంతేగాని మిగతా వాళ్ళతో పోలిస్తే, మిగతా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే మనకి ఆ కోవిడ్ సీజన్ లో వచ్చిన ఇబ్బందులు అయితే ఈసారి మనం చాలా తక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అందరికి తెలిసిందే కదా, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏంటంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ బయటకు వస్తుంది వాతావరణంలో. ఇప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఎక్కువ మంది జనాలు గుమికూడిన ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం, అట్ ది సేమ్ టైం హ్యాండ్ శానిటైజేషన్ చేసుకొని ఎవరైతే ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ వేసుకోకుండా ఉన్నారో వాళ్ళు మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే బూస్టర్ డోసెస్ అయితే ప్రస్తుతం ఏమీ అవసరం కనిపించట్లేదు. ఓకే, అంటే ఇతరత్ర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డేంజర్ ఉంటుంది అంటున్నారు. అయితే చిన్నపిల్లలకు కూడా ఇది ఏమైనా డేంజరస్ గా ఉంటుందా, లేదంటే చిన్నపిల్లల పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ప్రస్తుతానికైతే మనకి లాస్ట్ టైం కూడా మనం గమనించాము, కోవిడ్ చిన్నపిల్లల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు. అలానే ఈసారి కూడా చిన్నపిల్లల్లో పెద్ద ప్రభావం ఇదేం చూపించదు. ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందో, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో, కోమార్బిడ్ కండిషన్స్ తో బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్ గా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి JN1 వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది బాడీ పైన? ఎక్కువగా ఏ బాడీ పార్ట్స్ పైన ఇది ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండొచ్చు? ఇవన్నీ గాలిలో వాతావరణంలో ఉంటాయి కాబట్టి మనం పీల్చినప్పుడు రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఏదో అప్పర్ రెస్పిరేటరీ కానీ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానీ ఇది ఇన్ఫెక్ట్ చేయొచ్చు. సాధారణంగా ఏంటంటే జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి, జ్వరం అక్కడితో ఆగిపోతుంది. కొంతమందిలో ఏంటంటే బాడీ పెయిన్స్, లూజ్ మోషన్స్ కూడా రావచ్చు. చాలా మందిలో ఇలా లిమిటెడ్ గానే ఇది ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనం ముందు అనుకున్నట్టుగా ఎవరికైతే తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉందో, ఎవరైతే ఇమ్యూనోసప్రెషన్ మెడిసిన్స్ మీద ఉన్నారో, ఎవరైతే డయాబెటీస్ తో బాధపడుతున్నారో, సార్కాయిడోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలికమైన కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ లో ఇమ్యూన్ సప్రెషన్ మీద ఉన్నారో వాళ్ళ మాత్రం ఏంటంటే కొంచెం ఇది న్యూమోనియాగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు JN1 వేరియంట్ కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుంది కాబట్టి ఒకవేళ కోవిడ్ వస్తే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలా ఉండాలి? లాస్ట్ టైం లాగా ఒక రూమ్లోనే ఉండడం ఇలా జాగ్రత్తగా ఉండాలి అంటారా, లేదంటే ఇప్పుడు కొంచెం ప్రభావం తక్కువగా ఉంది కాబట్టి పర్వాలేదంటారా? ఎవరికైతే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో అది ఏదైనా కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా A కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా B, స్వైన్ ఫ్లూ, వీళ్ళు ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళని ఐసోలేట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో మిగతా మెంబర్స్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సొసైటీలో మిగతా వాళ్ళకి కూడా వీళ్ళు ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో సెల్ఫ్ ఐసోలేషన్ అనేది మస్ట్ అండ్ మ్యాండేటరీ. వాళ్ళ గురించే కాకుండా
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలానే సొసైటీలో మిగతా వాళ్ళ కొరకు అది తప్పనిసరిగా చేయాలి. ఇది చాలా వరకు ఏంటంటే మైల్డ్ గా ఉంటది కాబట్టి డాక్టర్ సంబంధించి దానికి సంబంధించిన యాంటీవైరల్ మెడికేషన్స్ తీసుకోవడం, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఒక 3 to 5 days కానీ ఐసోలేషన్ లో ఉంటే జనరల్ గా ఏంటంటే దీని ఎఫెక్ట్ ఎక్కువ లేదు కాబట్టి 5 days తర్వాత మాక్సిమం విత్ ఇన్ 1 week దే కెన్ గో బ్యాక్ టు వర్క్ అగైన్. ఓకే, ఇప్పుడు వ్యాక్సిన్ గతంలో తీసుకున్న వాళ్ళపైన దీని ప్రభావం ఉంటుందంటారా? అంటే మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనం COVID-1, COVID-2, COVID-3 వేవ్స్ లో ఆల్మోస్ట్ అందరం ఎఫెక్ట్ అయిపోయాం. సో అందరికి పాజిటివ్ వచ్చినా ఆ టెస్ట్ రాకపోయినా కానీ ఆల్మోస్ట్ అందరూ ఎఫెక్ట్ అయ్యారు. సో మనకి ఆల్రెడీ న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంది. దాంతో పాటు ఏంటంటే 2 వ్యాక్సిన్స్ తీసుకున్నాం, దాని తర్వాత బూస్టర్ కూడా తీసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ మనం ఫుల్లీ వ్యాక్సినేటెడ్. చాలా వరకు ఏంటంటే మన ఇమ్యూనిటీ చాలా బాగుంటది అనమాట ఈ వైరస్ కి అగెనిస్ట్ గా. సో ఇప్పుడు కొత్తగా మనం మళ్ళీ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకోలేదో లాస్ట్ టైం మిస్ అయ్యారో వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్. ఓకే, సో గతంలో తీసుకుని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్ అని తీసుకోవడం బెటర్. ఓకే, సో ఇప్పుడు అంటే ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు, అలా ఎలా ఉండొచ్చు? ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం ఎలా? సో బేసిక్ ఏంటంటే మనం కొత్తగా ఇప్పుడు బూస్ట్ చేసుకునేది కాకుండా ఏంటంటే ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ కన్సంప్షన్ మానేయాలి, హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ చల్లని వాతావరణంలో తిరగకుండా ఎక్కువ జనసమర్థమైన ప్రదేశాలను అవాయిడ్ చేయడము, హ్యాండ్ హైజీన్, సోషల్ డిస్టెన్స్ పాటించడం చాలా ముఖ్యం. అలానే ఇక్కడ ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ సీజన్ ఇంకా రాబోయేదంతా. ఆల్రెడీ మనకి ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్స్ లాగానే ముందు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది, అది ప్రతి సంవత్సరం తీసుకోవాలి. అలానే న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ అని కూడా 2 అవైలబుల్ ఉన్నాయన్నమాట. 13 వేరియంట్ అలానే 23 వేరియంట్. దాన్ని కూడా డాక్టర్ని సంప్రదించి ఆ వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటే అడల్ట్ ఇమ్యునైజేషన్ ఇటువంటి వ్యాధులను బాధపడకుండా అలానే న్యూమోనియాగా రూపాంతరం చెందకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, గతంలో కోవిడ్ వచ్చిన వాళ్ళు అంటే చాలా మందికి కోవిడ్ వచ్చింది కాబట్టి ఆ వ్యాక్సిన్స్ తీసుకున్నాము, అలాగే కొంచెం స్ట్రాంగ్ అయ్యాము అని కూడా చెప్తున్నారు కదా, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగింది అంటున్నారు. సో గతంలో వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కోవిడ్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందంటారా? మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ వ్యాక్సిన్స్ తీసుకునేది ముఖ్యంగా ఏంటంటే అది ఇన్ఫెక్షన్ గా మారకుండా న్యూమోనియాగా మారకుండా అన్నమాట. సో మనకి ఎన్నిసార్లు అయినా కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కానీ ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకున్నారో, ఎవరైతే ప్రీవియస్ గా ఇన్ఫెక్ట్ అయ్యి న్యాచురల్ గా ఇమ్యూనిటీ ఉందో వాళ్ళలో ఏంటంటే దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది, చాలా లిమిటెడ్ గా ఉంటుంది అనమాట. మైల్డ్ సింటమ్స్ వచ్చి వాటికి అవే తగ్గిపోయే ఛాన్సెస్ మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమణ ప్రసాద్ గారు. రైట్, ఇదండి చూస్తున్నారు కదా, సీనియర్ పల్మనాలజిస్ట్ మనకు తెలియజేస్తున్నారు. ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కోవిడ్ JN1 వేరియంట్, అయినప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు, కాస్త జాగ్రత్తగా మాత్రం కంపల్సరీ ఉండాలి. గతంలో కోవిడ్ వ్యాక్సిన్స్ తీసుకొని వాళ్ళు మాత్రం కంపల్సరీ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకుంటే కనుక ఇప్పుడు కోవిడ్ వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ కోవిడ్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.